ఇవాళ మనదంతా ఉరుకుల పరుగుల జీవితం. ఈ హడావిడి జీవనములో ఏం తింటున్నామో గమనించుకునే తీరిక ఎవరికీ ఉండటం లేదు. 3 పూటలా తిన్నామా, కడుపు నిండిందా అన్నది చూసుకుంటున్నామే కానీ ఎలా తింటున్నామన్నది పెద్దగా పట్టించుకోవటం లేదు. ఇవాళ మనలో చాలామంది టైం లేదన్న సాకుతో గబగబా తినేస్తున్నారు. పొట్టలోకి ఏదో ఒకటి తోసేసుకుంటున్నారు. ఈ రకమైన ఆహారపు అలవాటు మనకు మేలు చేయదని చెబుతారు పోషకాహార నిపుణులు. గబగబా తినటం ఎందుకు మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది ఏంటంటే ఫాస్ట్గా ఆహారము కొంతమంది నమిలి తింటూ ఉంటారు. కొంతమంది ఏమో ఒకేసారి తొందరగా వితిన్ 10 మినిట్స్లోనూ 5 మినిట్స్లోనూ 15 మినిట్స్లో ఫినిష్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. యాక్చువల్గా వాళ్ళ తీరుతెన్నులు అలవాటును బట్టి ఉంటుంది. బట్ యాక్చువల్గా బాగా ఏంటంటే నవిలి తినటం మూలాన మనకి డైజెషన్ అనేది మన నోటి నుంచే స్టార్ట్ అవుతుంది. డైజెషను మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మౌత్ నుంచి డైజెషన్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఈసోఫాగస్, మిగతా కింద మనకి డియోడినము వీటిలోకి పేగుల్లోకి వెళ్ళి మొత్తం జీర్ణం అయ్యేది మొత్తంగా జీర్ణం అవుతుంది మొత్తం. కానీ స్టార్టింగ్ మనం ఇక్కడ నోట్లో నవిలి తింటాం చూసారా, ఆ నవిలి తిన్నప్పుడు సెలైవా ద్వారా కొంతవరకు ఆహారం డైజెస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఈ తొందరగా తినేవాళ్ళు ఏం చేస్తారంటే సరిగ్గా నవలను కూడా నవలకుండా ఏం చేస్తారు, వాటిని మింగేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి డైజెషన్ అనేది ప్రాపర్గా జరగదు. దాని మూలన గ్యాస్ వస్తుంది. చాలామంది గ్యాస్ ప్రాబ్లమ్స్ ఈరోజు ఎసిడిటీ ప్రాబ్లమ్స్ చాలామంది వస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఆ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ చెప్పే మాట గ్యాస్ ప్రాబ్లము. సో ఈ రోజుల్లో ఎందుకు గ్యాస్ ప్రాబ్లం పెరిగిపోయింది అంటే కంగారుగా తింటాం. ఇంతకుముందు పాతకాలంలో ఏంటంటే కూర్చొని కింద బాస్మటం వేసుకొని కూర్చొని చక్కగా నెమ్మదిగా తింటూ ఆస్వాదిస్తూ తినేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ ఫాస్ట్ లైఫ్ స్టైల్ మూలాన ఏం చేస్తున్నారంటే ఎక్కువ టైం లేక బిజీగా ఉండటం మూలాన ఏదో తినాలి కాబట్టి ఫాస్ట్గా మింగేసి తొందరగా ముగించి లెగిసిపోతున్నారు. సో అలా చేయటం మూలాన మనకి యాక్చువల్గా ఇప్పుడు ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి. సో మెయిన్ కారణం ఏంటంటే మనము ఆహారం అనేది ప్రశాంతంగా కూర్చొని దాన్ని ఆస్వాదిస్తూ నెమ్మదిగా నవిలి తినటం మూలాన జీర్ణం అనేది నోటి నుంచి మొదలవుతుంది. కాబట్టి చక్కగా ఆహారం అంతా జీర్ణం అయ్యి మనకి పోషకాలు అనేవి కరెక్ట్గా అందుతాయి.